తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు మేలు జరగనుంది. ఈ మేరకు టెట్ నిర్వహణకు సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, అటు తెలంగాణలో టెట్ కి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సాదిక్? రత్న, డిఎస్సి అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు తీపి కబురు అందించింది. ఇప్పటికే 11,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 2017 తర్వాత ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. సో చాలామంది అభ్యర్థులందరూ కూడా టెట్ క్వాలిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే డిఎస్సి రాయాలంటే టెట్ లో పాస్ అయి ఉండాలి. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి పరీక్ష వాళ్ళు ఉత్తీర్ణ అయిన తర్వాతనే డిఎస్సి రాయాలని కూడా నిబంధన ఉన్న నేపథ్యంలో 2017లో మాత్రమే టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 6 సంవత్సరాల పాటు కూడా ఈ టెట్ నిర్వహించకపోవడంతో చాలామంది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేక చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి 11,062 పోస్టులకు ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే వాళ్ళు చాలామంది అభ్యర్థులు రేవంత్ రెడ్డి సర్కార్కు విజ్ఞప్తి చేసిన ధర్మిలా టెట్ నిర్వహించాలి, టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నిర్వహించాలని కూడా విజ్ఞప్తి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు టెట్ నిర్వహించాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు, అదేవిధంగా డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారన్న పైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే డిఎస్సి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మార్చి 4 నుండి ఏప్రిల్ 4 వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి కూడా ఇప్పుడు టెట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీంతో ఇప్పుడు కొత్తగా టెట్ నిర్వహించడంతో దాదాపు 3 లక్షల మంది వరకు కూడా అభ్యర్థులు డిఎస్సి కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఇప్పటికే 1.77 లక్షల సంబంధం అంటే 1,77,000 మంది ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సో మరో 3 లక్షల మంది కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ అందరికీ అవకాశం ఇచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాదిక్.